హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పుష్ప పార్ట్ 2 థర్డ్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, రికార్డ్స్ పెట్టిందా లేదా కూడా తెలుసుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. ఓకేనా, లెట్ స్టార్ట్ ద వీడియో. తెలుగు స్టేట్ విషయానికి వస్తే ఏరియా వైజ్గా మనకైతే నైజాంలో అయితే 12 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చిందనమాట. సీడెట్లు అయితే 3.18 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చింది. ఉత్తరాంధ్రలో అయితే 2.08 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఈస్ట్లో అయితే 95 లక్షలు మాత్రమే, వెస్ట్లో అయితే 72 లక్షలు మాత్రమే, గుంటూరులో అయితే 92 లక్షలు మాత్రమే, కృష్ణాలో అయితే 1.06 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. నెల్లూరులో అయితే 52 లక్షలు మాత్రమే షేర్ అయితే వచ్చింది. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్ అయితే థర్డ్ డే 21.60 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చిందనమాట. గ్రాస్ అయితే 32.60 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే వచ్చింది. ఓల్డ్ ఇది థర్డ్ డే మాత్రం కలెక్షన్ మాత్రమే. ఇప్పుడు మనకు టోటల్ ఏరియా వారిగా థర్డ్ డే కలెక్షన్ విషయానికి వస్తే 48.29 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చింది నైజాంలో. ఇక్క బ్రేక్ అంటారటైతే 100 కోట్లు. సీడెట్లయితే 18.64 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్క బ్రేక్ అంటారటైతే 30 కోట్లు. ఉత్తరాంధ్రలో అయితే 11.69 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇక్క బ్రేక్ అంటారటైతే 23 కోట్లు. ఈస్ట్లో అయితే 6.78 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇక్క బ్రేక్ అంటారటైతే 14.40 కోట్లు. వెస్ట్లో అయితే 5.79 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇక్క బ్రేక్ అంటారటైతే 10.80 కోట్లు. గుంటూరులో అయితే 9.30 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చింది. ఇక్క బ్రేక్ అంటారటైతే 15.20 కోట్లు. కృష్ణాలో అయితే 7.70 కోట్లు అన్నమాట షేర్ వచ్చేసింది. ఇక్క బ్రేక్ టార్గెట్ అయితే 12.40 కోట్లు. నెల్లూరులో అయితే 4 కోట్లు అన్నమాట. ఇక్క బ్రేక్ టార్గెట్ అయితే 7.20 కోట్లు. టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్ విషయానికి వస్తే 111.66 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చిందనమాట. గ్రాస్ అయితే 160.25 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే వచ్చిందనమాట. మనకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే తెలుగు స్టేట్లో అయితే 215 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది తెలుగు స్టేట్లో అయితే 103.34 కోట్ల దాకా అయితే షేర్ వస్తే మనకైతే బ్రేక్ అయితే అవుతుందన్నమాట తెలుగు స్టేట్లో. కర్ణాటకలో అయితే 23.85 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చింది. ఇక బ్రేక్ అంటారటైతే 32 కోట్లు. తమిళనాడులో అయితే 14.95 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చింది. ఇక్క బ్రేకింగ్ టార్గెట్ అయితే 52 కోట్లు. కేరళలో అయితే 4.85 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్క బ్రేకింగ్ టార్గెట్ అయితే 20 కోట్లు. హిందీ ప్రైస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 96.95 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్క బ్రేకింగ్ టార్గెట్ అయితే 200 కోట్లు. ఓవర్సీస్లో అయితే 57.25 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్క బ్రేకింగ్ టార్గెట్ అయితే 100 కోట్లు. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ విషయానికి వస్తే 309.51 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. గ్రాస్ అయితే 593.90 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. వరల్డ్ వైడ్ బ్రేక్ అంటారటైతే 620 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 310.49 కోట్ల దాకా షేర్ వస్తే మనకైతే బ్రేక్ అయితే అవుతుంది అనమాట వరల్డ్ వైడ్గా. హిందీలో అయితే రికార్డ్ మీద రికార్డ్ పెట్టుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. నిన్నైతే 74 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే వచ్చాయన్నమాట. అలా మాకు టోటల్ 3 డేస్ కలెక్షన్ విషయానికి వస్తే హిందీలో అయితే 205 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే వచ్చాయన్నమాట. చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చాయి. రికార్డ్ మీద రికార్డ్ పెట్టుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. ఇవాళ కూడా ఇంకొక రికార్డ్ అయితే పెట్టబోతుంది అనమాట హిందీలో అయితే. మరి ఇది డార్లింగ్స్, మరి పుష్ప పార్ట్ 2 థర్డ్ డే కలెక్షన్ అనమాట. మరి మీకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా వీడియో కింద అయితే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా, మరి ఇవాళ సండే కాబట్టి ఎంత కలెక్షన్ పెడుతుంది అనుకుంటున్నారు అది కూడా కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా, మరి నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ వేరే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.